నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో నిద్రలేని బాల్యం ఎదుగుదలకు ఆటంకం, కళ్ళు ఎర్రబారడం ఎలర్జీనా, ఇన్ఫెక్షనా, దోమలకేమో గాని మనుషులకు ముప్పే, వెరికోస్ వీన్స్ మహిళల్లో ఎందుకు ఎక్కువ, ఇంకా హెల్త్ టిప్. ఒకప్పుడు అమ్మ పాడే జోలపాటలు వింటూ చిన్నారులంతా రాత్రి 9 గంటలకల్లా హాయిగా నిద్రపోయేవాళ్ళు. కానీ నేటి ఆధునిక యుగంలో ఆ జోలపాటల స్థానాన్ని స్మార్ట్ ఫోన్లు ఆక్రమించేశాయి. ఫలితంగా పిల్లల నిద్ర వేళలు తలకిందులైపోతున్నాయి. పిల్లలు రాత్రుళ్ళు కాస్త ఆలస్యంగా పడుకుంటే ఏమవుతుందిలే, పగలు నిద్రపోతారు కదా అని చాలామంది తల్లిదండ్రులు చాలా తేలిగ్గా తీసుకుంటారు. కానీ రాత్రి నిద్ర కరువైతే పిల్లల ఎదుగుదల మందగిస్తుందని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. నిద్రలేమి అనేది పిల్లల ఎదుగుదలకు ఎలా ఆటంకంగా పరిణమిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. నిద్ర సుఖమెరుగదు అంటారు పెద్దలు. కానీ పిల్లల విషయంలో నిద్ర అనేది కేవలం విశ్రాంతి మాత్రమే కాదు, వారి శరీర నిర్మాణానికి ఎదుగుదలకు జరిగే ఒక అద్భుతమైన సృష్టి క్రమం. అనాటమీ పరంగా చూస్తే పిల్లల మెదడు అడుగు భాగంలో పిట్యూటరీ గ్రంథి ఉంటుంది. ఈ గ్రంథి పిల్లల ఎముకలు కండరాల ఎదుగుదలకు అవసరమైన గ్రోత్ హార్మోన్ను విడుదల చేస్తుంది. అయితే ఇక్కడే ఒక ముఖ్యమైన ప్యాథాలజీ దాగి ఉంది. ఈ గ్రోత్ హార్మోన్ అనేది పగటిపూట విడుదల కాదు. పసిపిల్లలు రాత్రి వేళల్లో నాన్ రెమ్ అని పిలిచే గాఢ నిద్ర లేక కునుకు తీసే దశలోకి వెళ్ళినప్పుడు మాత్రమే ఈ హార్మోన్ గరిష్టంగా విడుదలవుతుంది. నేషనల్ స్లీప్ ఫౌండేషన్ పరిశోధనల ప్రకారం 3 నుండి 10 ఏళ్లలోపు పిల్లలు రాత్రి కనీసం 10 నుండి 11 గంటలు ఖచ్చితంగా నిద్రపోవాలి. ఎప్పుడైతే పిల్లలు రాత్రిళ్ళు మేల్కొని ఉంటారో అప్పుడు ఈ గ్రోత్ హార్మోన్ ఉత్పత్తి సగానికి సగం పడిపోతుంది. ఫలితంగా పిల్లలు వయసుకు తగ్గ ఎత్తు పెరగకుండా పొట్టిగా ఉండిపోతారు. నిద్ర అన్నిటికంటే ఇంపార్టెంట్ హెల్త్ మెయింటెనెన్స్ ఇన్వెస్ట్మెంట్. నిద్ర ఒక్కటి బాగుంటే అట్లీస్ట్ 75% వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా మనం నివారించవచ్చు. ఇప్పుడు కొత్తగా వస్తున్న ప్రాబ్లం ఏంటంటే మిడ్ నైట్ 1 గంటకి పడుకుని 6, 7, 8 లేచి మధ్యాహ్నం పూట నిద్రపోవటం. స్లీప్ డ్యూరేషన్ గురించి తెలుసుకునేటప్పుడు మీరు ఇంపార్టెంట్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏ టైంలో పడుకోవటం కూడా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్? మన స్లీప్కి, బాడీలో ఉన్న క్లాక్కి, బాడీలో ఉన్న హార్మోనల్ క్లాక్కి, అంటే ఈ టైంకి ఈ హార్మోన్, గ్రోత్ హార్మోన్, కార్టిజాల్, తర్వాత ఇతరత్ర అన్ని హార్మోన్స్, ఇన్ఫ్యాక్ట్ ఎపిటైట్ అంటే ఆకలికి సంబంధించిన కెమికల్ సెక్రీషన్స్, ఇవన్నీ కూడా టైమింగ్తో కూడా రిలేషన్ ఉంటుంది. నైట్ టైం స్లీప్ ఇంపార్టెంట్. అండ్ ఏ ఏజ్కి ఎంతసేపు పడుకోవాలి అని అంటే పసిబిడ్డలు అంటే లెస్ దాన్ 1 year వాళ్ళు ఆల్మోస్ట్ 10 to 12 hours పడుకుంటే, అడల్ట్స్ కానీ అడోలసెంట్స్ అంటే టీనేజ్ పిల్లలు కానీ వీళ్ళందరూ కూడా మినిమం 8 hours స్లీప్ ఈజ్ ఇంపార్టెంట్. అట్లానే పిల్లలకి కూడా 8 hours ప్లస్సే ఉండాలి. నిద్రలేమి అనేది పిల్లల శారీరక ఎదుగుదలనే కాదు, వారి మానసిక వికాసాన్ని కూడా సుడిగుండంలోకి నెట్టేస్తుంది. రాత్రంతా నిద్రపోకుండా గడిపే పిల్లల్లో మెదడులోని హిప్పోక్యాంపస్ అనే జ్ఞాపక శక్తి కేంద్రం సరిగ్గా పనిచేయదు. దీంతో పిల్లల్లో పగటిపూట విపరీతమైన నీరసం, చదువుపై ఏకాగ్రత లోపించటం, తరగతి గదిలో కునుకు తీయటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అలాగే నిద్ర కరువైనప్పుడు శరీరంలో కార్టిసోల్ అనే ఒత్తిడి హార్మోన్ పెరుగుతుంది. దీంతో పిల్లలు చిన్న విషయానికే విపరీతంగా చిరాకు పడటం, హైపర్ యాక్టివ్గా మారటం లేదా డిప్రెషన్లోకి వెళ్ళటం జరుగుతుంది. అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ అధ్యయనాల ప్రకారం దీర్ఘకాలిక నిద్రలేమితో బాధపడే పిల్లల్లో ఐక్యూ స్థాయిలు తగ్గటమే కాకుండా వారి ప్రవర్తనలో లోపాలు వచ్చే ప్రమాదం 3 రెట్లు ఎక్కువగా ఉంటుంది. స్లీప్ సరిగ్గా లేకపోతే ఏమేమి అవ్వచ్చు? ఎక్కువగా పేరెంట్స్ నా దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేసే వేరియస్ కంప్లైంట్స్కి స్లీప్కి రిలేషన్షిప్ ఉంది. ఏంటి ఆ 2 కంప్లైంట్స్ అని అంటే, ఒకటి మా పిల్లలు సరిగ్గా ఫుడ్ తినట్లేదు అంటారు, రెండోది మా పిల్లలు సరిపడా ఎదుగుతున్నారా అంటారు, మూడో క్వశ్చన్ ఎప్పుడు ఏదో ఒకటి నలతగా ఉంటారేంటి పిల్లలు. ఈ మూడిటికి ఆన్సర్
మీరు స్లీప్ కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేసుకోవటంలోనే ఉంది. సో ఇంపార్టెంట్గా చెప్పాలి అని అంటే గ్రోత్ హార్మోన్ సెక్రీట్ అయ్యేది, మ్యాక్సిమం సెక్రీట్ అయ్యేది గుడ్ క్వాలిటీ స్లీప్ ఉన్న టైంలోనే. అందుకని మీ పిల్లల ఎదుగుదల వెరీ డైరెక్ట్లీ రిలేటెడ్ టు స్లీప్. నెంబర్ 1, స్లీప్ బాగోకపోతే ఆకలి డిజార్డర్డ్గా అవుతుంది, ఊబకాయం సమస్య ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఇక అక్కడ నుంచి మళ్ళీ స్లీప్ డిస్టర్బెన్సెస్ ఇట్లా ముందుకే వెళ్తూ ఉంటాయి సమస్యలు. సో వెరీ ఇంపార్టెంట్ స్లీప్ క్వాంటిటీ అండ్ క్వాలిటీ. మొబైల్ ఫోన్స్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ స్క్రీన్, బాగా ఉద్రిక్తత అండ్ ఉద్వేగం ఇవన్నీ ఇమోషన్స్ని ట్రిగర్ చేసే కంటెంట్ స్లీప్ టైంకి ముందు చూస్తే డెఫినెట్గా మైండ్ కామ్ డౌన్ అవ్వదు. రెండోది బ్లూ లైట్ ఎమిటెడ్, అందుకని కూడా స్క్రీన్స్ డెఫినెట్గా స్లీప్ని డిస్టర్బ్ చేస్తాయి. సరిగ్గా నిద్రలేని పిల్లలకు ఊబకాయం వచ్చే ముప్పు ఎక్కువగా ఉంటుంది. పిల్లలు లావుగా అవుతుంటే ఎక్కువ తింటున్నారనుకుంటారు, కానీ అసలు కారణం నిద్రలేమి కావచ్చు. నిద్ర సరిగా లేనప్పుడు ఆకలిని పెంచే ఫ్రెలిన్ హార్మోన్ పెరుగుతుంది. కడుపు నిండినట్టు చెప్పే లెప్టిన్ హార్మోన్ తగ్గిపోతుంది. ఇలాంటప్పుడు పిల్లలు అర్ధరాత్రి వేళల్లో జంక్ ఫుడ్స్ తినటానికి ఇష్టపడతారు. ఇది చిన్న వయసులోనే ఊబకాయం, టైప్ 2 డయాబెటీస్కు దారితీస్తుంది. అలాగే నిద్రలోనే మన శరీరం ఇన్ఫెక్షన్లతో పోరాడే సైటోకైన్స్ అనే ప్రోటీన్లను ఉత్పత్తి చేస్తుంది. నిద్ర లేకపోతే రోగ నిరోధక శక్తి క్షీణించి పిల్లలు తరచుగా జలుబు, దగ్గు, ఎలర్జీల బారిన పడుతూ ఉంటారు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నప్పుడు కారణాలను తెలుసుకోవటానికి డాక్టర్లు పొలిసోమ్నోగ్రఫీ లేదా స్లీప్ స్టడీ అనే పరీక్షలు చేస్తారు. కొన్నిసార్లు పిల్లల్లో టాన్సిల్స్, ఎడినాయిడ్స్ వాపు వల్ల రాత్రి ఊపిరి ఆడక నిద్ర చెడిపోతుంది. దీన్నే అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా అంటారు. నిద్రకి సంబంధించిన సమస్యలు కొన్ని ఉంటాయి. మల్టిపుల్ ఎరోజల్స్, నైట్ టెర్రర్స్, సోమ్నాంబులిజం. కొంతమంది నిద్రలో నడుస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, పళ్ళు నూరుతూ ఉంటారు. ఇవన్నీ పారాసోమ్నియాస్ అంటాం. వీటిల్లో చాలా వరకు నిద్రకి సంబంధించిన సమస్యలు చిన్న చిన్న లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, చిన్న జాగ్రత్తలు ఇలాంటివి చేయటంతోనే తగ్గిపోతాయి. కానీ కొంతమందికి అండర్ డాక్టర్ సూపర్విజన్ ఆఫ్టర్ మొత్తం టెస్టులు చేశాక కొంతమందికి కొన్ని రకాల మందులు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అది ప్రాపర్ ప్రొఫెషనల్ ఇస్తే ఇట్ ఈస్ సేఫ్. కానీ ఓవర్ ద కౌంటర్ నాకు నిద్ర పట్టట్లేదు మెడిసిన్ ఇవ్వు అని చెప్పి తీసుకోవటం అనేది ఎక్స్ట్రీమ్లీ డేంజరస్. పిల్లలు గురకబెడుతున్నా, నిద్రలో అస్తమాటు కదులుతున్నట్టు అనిపిస్తున్నా, అండ్ మంచిగా 8 to 10 hours స్లీప్ తర్వాత కూడా వాళ్ళు ఫ్రెష్గా అనిపించకపోవటం, లేచిన వెంటనే తలనొప్పి ఉండటం, లేవలేకపోవటం, ఇలాంటివన్నీ స్లీప్కి సంబంధించిన సమస్యలు మీకు ఏమనిపించినా కానీ ఇమ్మీడియట్గా అడల్ట్స్ అయితే ఫిజిషియన్, పిల్లలైతే పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్ళాలి, డిస్కస్ చేయాలి, తెలుసుకోవాలి. అండ్ ఊరికినే బరువు పెరుగుతున్నట్టు అనిపిస్తున్నా, ఇట్లాంటి వాటి అన్నిటికీ కూడా స్లీప్కి రిలేషన్ ఉంటుంది. డైలీ సేమ్ టైం బెడ్ టైం చేయాలి పిల్లలకి. పడుకోవటానికి 3 గంటల ముందు, పిల్లలైతే అట్లీస్ట్ 2 hours ముందు ఫుడ్ ఆపేయాలి. ఇవి కాకుండా పడుకునే ఏ రూమ్లో అయితే పడుకుంటారో పిల్లలు డార్క్గా ఉండాలి, డిమ్ లిట్గా ఉండాలి. అండ్ పక్కనే పడుకుని డైలీ వన్ ఆఫ్ ద పేరెంట్ స్టోరీ టెల్లింగ్, ఇది ఎక్స్ట్రీమ్లీ గుడ్ అండ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. పిల్లల్లో నిద్ర సమస్యలను తగ్గించడానికి వైద్య సాయంతో పాటు జీవనశైలి మార్పులు కూడా అవసరమే. స్లీప్ అప్నియా లేదా టాన్సిల్స్ సమస్య వల్ల నిద్ర రాకపోతే టాన్సిలెక్టమీ లేదా ఎడినాయిటమీ అనే చిన్న ఆపరేషన్ ద్వారా శ్వాసనాళాల అడ్డంకులను తొలగిస్తారు. అయితే నివారణే అన్నిటికంటే ఉత్తమమైన మార్గం. రాత్రి పడుకోవటానికి కనీసం 1 గంట ముందే టీవీ, స్మార్ట్ ఫోన్లను పిల్లలకు పూర్తిగా దూరం పెట్టాలి. ఎందుకంటే ఆ స్క్రీన్ల నుండి వచ్చే బ్లూ లైట్ నిద్రను రప్పించే మెలటోనిన్ హార్మోన్ను దెబ్బతీస్తుంది. పడక గదిలో చీకటిగా ప్రశాంతమైన వాతావరణం ఉండాలి. పడుకునే ముందు గోరువెచ్చని పాలు ఇవ్వటం మంచిది. ఈ జాగ్రత్తలు పిల్లలకు చక్కగా నిద్ర పట్టేలా చేస్తాయి. రాత్రిపూట సరిగ్గా నిద్ర లేకపోతే
ఉదయం లేచేసరికల్లా కళ్ళు ఎర్రబారి కనిపించటం మనలో చాలామందికి అనుభవమే. ఇక మద్యం తీసుకున్నప్పుడు, కోపానికి గురైనప్పుడు కొంతమందిలో కళ్ళు చింతనిప్పుల్లా ఎర్రబారుతూ ఉంటాయి. అయితే ఇవేవీ లేకుండానే కొంతమందికి కళ్ళు తరచుగా ఎర్రబడుతూ ఉంటాయి. కళ్ళల్లో దురద, నీళ్లు కారడం, మంట పెట్టడం వంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. అసలు కళ్ళు ఎందుకు ఎర్రబారతాయి? ఇందుకు కారణం ఎలర్జీనా, కంటి ఇన్ఫెక్షనా? ఈ విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఎలర్జీస్ చూస్తూ ఉంటాము. అది ఎక్కువగా చిన్నపిల్లల్లో చూస్తూ ఉంటాము. ఎలర్జీస్ ఉన్నప్పుడు కూడా మనకి కళ్ళు ఎర్రబారడం, కళ్ళు వాపులు రావడం, కంట్లలో నుంచి నీళ్లు రావడం చూస్తూ ఉంటాం. కొన్నిసార్లు కంజంక్టివైటిస్ అంటే లేదా ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు, ముఖ్యంగా వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఉన్నప్పుడు కళ్ళు ఎర్రబారడము, డిశ్చార్జ్ రావడము, అలానే మనకి నొప్పి రావడం లాంటివి చూస్తూ ఉంటాము. మనం ఫస్ట్ అసలు ఎందుకు ఈ ప్రాబ్లం మనకి వస్తుంది అనేది మనం చూసుకుంటూ ఉండాలి. చిన్న చిన్న విషయాల్లో ఏదైనా పడింది అన్నప్పుడు మనం దాన్ని బాగా వాష్ చేసి, ఏదైనా నలకలు కానీ లోపల దుమ్ము ధూళి ఉంటే వాటిని తీసేసి మనం యాంటీబయాటిక్ డ్రాప్స్ వాడితే సరిపోతుంది. అలానే ఎలర్జీస్ ఉన్నప్పుడు, అది పిల్లల్లో ఉన్నప్పుడు, స్టార్టింగ్ స్టేజెస్లో ఉన్నప్పుడు కంటిన్యూస్గా యాంటీహిస్టమినిక్ డ్రాప్స్ వాడితే సరిపోతుంది. కానీ సివియర్ స్టేజెస్లో ఉన్నప్పుడు మల్టిపుల్ మొడాలిటీస్ ఆఫ్ ట్రీట్మెంట్ అవసరం అవుతుంది. అలానే డ్రై అయి ఉన్న వాళ్ళు, ఈ మధ్యలో మనము ఎక్కువగా ఎక్కువ కంప్యూటర్ వాడేవాళ్ళు, సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్లో కూడా రెడ్ ఐస్ చూస్తున్నాము. దీనికి రీజన్ డ్రై ఐస్. సో ఇలాంటప్పుడు మనము డ్రై ఐ ట్రీట్మెంట్ అంటే లూబ్రికెంట్ ఐ డ్రాప్స్ ఇవ్వడము, అలానే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అంటాం. ఏసీని సరిగ్గా వాడుకోవడము, ఫ్యాన్ కింద ఉండకుండా ఉండడం, ప్రొటెక్టివ్ గ్లాసెస్ పెట్టుకోవడం, ఇలాంటివన్నీ అడ్వైస్ చేస్తూ ఉంటాం. అలానే సీరియస్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, ఎప్పుడైతే మనకి రెడ్ ఐతో పాటు ఫోటోఫోబియా, పెయిన్ ఉంటాయో అది చాలా సీరియస్ ప్రాబ్లం కింద కన్సిడర్ చేస్తాము. దానికి అనుగుణంగా కెరటైటిస్ ఉందా, ప్రాబ్లం ఏముంది అని చూసి ఇన్ఫెక్షన్స్ రాకుండా మనం యాంటీబయాటిక్స్, డ్రాప్స్ ఇవ్వాల్సి ఉంటుంది. రాత్రుల్లో దోమల బెడదను తప్పించుకోవడానికి ఇళ్లలో చాలామంది బయట మార్కెట్లలో విరివిగా దొరికే మస్కిటో కాయిల్స్, అగరబత్తుల్ని వెలిగిస్తూ ఉంటారు. ఒక్క అగరబత్తిని వెలిగిస్తే చాలు, నిమిషాల్లో దోమలన్నీ మటాషైపోతూ ఉంటాయి. కానీ దోమల్ని చంపే ఆ సువాసన పొగ మన ఆరోగ్యానికి ప్రమాదమే అంటారు డాక్టర్లు. ఒక్క చౌకబారు దోమల అగరబత్తిని రాత్రంతా గదిలో వెలిగిస్తే అది ఒకేసారి 100 సిగరెట్లు తాగినంత ప్రమాదకరమైన పొగను, రసాయనాలను విడుదల చేస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో దోమల్ని చంపే అగరబత్తుల పొగ మన పాలిట ఎలా కాలకూట విషంగా మారుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. దోమల నివారణకు వెలిగించే అగరబత్తీలు ఇంట్లో వారికి చేటు తెస్తున్నాయి. వాటిని దీర్ఘకాలం వాడితే ఆరోగ్య సమస్యలు తప్పవని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో దొరికే అగరబత్తీల్లో 1-6 మినహా వేటికి గుర్తింపు, అనుమతులు లేవు. వాటిలో ప్రమాదకర రసాయనాలను మోతాదుకు మించి కలుపుతున్నారు. అగరబత్తీల్లోని అలెత్రిన్, ప్రాలెత్రిన్ అనే సింథటిక్ కీటకనాశనులు దోమల నాడీ వ్యవస్థపై దాడి చేసి వాటిని చంపుతాయి. ఆ పొగను మనుషులు పీలిస్తే శ్వాసకోశ సమస్యలు తలెత్తుతాయి. అగరబత్తీలు కాలినప్పుడు వెలువడే పొగలో ఫార్మాల్డిహైడ్ అనే క్యాన్సర్ కారకం ఉంటుంది. బత్తీలు ఎక్కువసేపు కాలడానికి సువాసన కోసం సీసం, నికెల్, క్రోమియం వాడతారు. పొగ పీల్చినప్పుడు ఇవి ఊపిరితిత్తులోకి చేరతాయి. గది తలుపులు మూసి బత్తీలను వెలిగిస్తే ఆక్సిజన్ శాతం తగ్గి కార్బన్ మోనాక్సైడ్ పేరుకుపోతుంది. ఒక అగరబత్తీ పొగను పీలిస్తే 100 సిగరెట్లు కాల్చినంత హానికరం. దోమల అగరబత్తీల వల్ల చిన్నపిల్లలకు దద్దురులు, దురదలు, చర్మ సంబంధిత ఎలర్జీలు రావచ్చు. బుజ్జాయిలకు రోగనిరోధక శక్తి తగ్గి తరచూ జలుబు, దగ్గుబారిన పడతారు. నిత్యం ఈ పొగను పీలిస్తే ఆస్తమా, బ్రాంకైటిస్ తలెత్తుతాయి. దీర్ఘకాలంలో ఊపిరితిత్తులు, గొంతు క్యాన్సర్ వచ్చే ప్రమాదం పొంచి ఉంది. పొగలోని పియ్యం 2.5 సూక్ష్మకణాలు రక్తంలో కలిసి రక్తపోటుకు, గుండె జబ్బులకు దారితీస్తాయి. తప్పని పరిస్థితుల్లో అగరబత్తీలు, కాయిల్స్ను వాడాల్సి వస్తే ప్రభుత్వం ఆమోదించిన వాటిని ఎంచుకోవాలి. చౌకగా దొరికే స్థానిక రకాలను వాడద్దు. గదిలో ఎవరూ ఉండకుండా, ముఖ్యంగా పిల్లలు, గర్భిణులు, బాలింతలు, వృద్ధులు లేకుండా చూసుకోవాలి. పొగ పూర్తిగా పోయాకే గదిలోకి వెళ్ళాలి. మన దేశంలో దోమలను నివారించే ఏ రసాయన ఉత్పత్తి అయినా సెంట్రల్ ఇన్సెక్టిసైడ్స్ బోర్డ్ అండ్ రిజిస్ట్రేషన్ కమిటీ ఆమోదం పొందాలి. ప్రభుత్వం ఆమోదించిన ప్రతి ప్యాకెట్ పైన CBI నంబర్ ముద్రించి ఉండాలి. నకిలీవైతే కంపెనీ పేరు తప్ప సరైన వివరాలు ఉండవు. దోమలు వేగంగా చావడానికి పరిమితికి మించి రసాయనాలు వాడుతున్నారు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి కీటకనాశిని ప్యాకెట్ పైన తీవ్రత తెలిపే చిన్న త్రిభుజం గుర్తు ఉండాలి. వాటి కింద హెచ్చరిక రాసి ఉంటుంది. నకిలీలపై ఎలాంటి త్రిభుజం గుర్తు ఉండదు. మస్కిటో అగర్బత్తీలను కొనేటప్పుడు ఈ గుర్తులు ఉన్నాయో లేవో చూసుకొని కొనడం ఉత్తమం. పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు మన ఇళ్లల్లో ఎక్కువగా కష్టపడేది మహిళలే అంటే అతిశయోక్తి కాదు. వంటగదిలో నిలబడి వంట చేయడం, పిల్లల సంరక్షణ, ఉద్యోగ బాధ్యతలు, ఈ క్రమంలో గంటల తరబడి నిలబడి పనిచేయడం వల్ల కాళ్లలో వెరికోస్ వెయిన్స్ వంటి సమస్యల ముప్పు పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. చాలామంది మహిళలు ఇది వయసుతో పాటు వచ్చే మామూలు నరాల బలహీనత అని సరిపుచ్చుకుంటూ కాసేపు కూర్చుంటే తగ్గిపోతుందని అనుకుంటూ నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. కానీ వెరికోస్ వెయిన్స్ అనేది నొప్పుల సమస్య మాత్రమే కాదు, లోపల రక్త ప్రసరణ వ్యవస్థ గాడి తప్పిందని చెప్పి ఒక పెద్ద హెచ్చరిక. మహిళల ఆరోగ్యానికి పెనుశాపంలా పరిణమించే వెరికోస్ వెయిన్స్ గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. మహిళల్లో వెరికోస్ వెయిన్స్ సమస్య ఎందుకు ఎక్కువ? మహిళల్లో వెరికోస్ వెయిన్స్ సమస్య అనేది చాలా తరచుగా చూస్తామండి. దీనికి కారణం ఏంటంటే మహిళల్లో హార్మోనల్ ఒక చేంజెస్, అంటే మనకి రక్తనాళాల ఉబ్బులకి కారణమైన ఒక హార్మోన్ ఉంటుంది. అది ఆ హార్మోన్ యొక్క ఎఫెక్ట్ వల్ల వెరికోస్ వెయిన్స్ కామన్గా చూస్తుంటాము. రెండు వెరికోస్ వెయిన్స్ మన ప్రెగ్నెన్సీ టైంలో కూడా స్టార్ట్ అవటం జరుగుతుంది. సో ఎప్పుడైతే ఈ ప్రెగ్నెన్సీ టైంలో వెరికోస్ వెయిన్స్ స్టార్ట్ అయినప్పుడు మనము కొంతమంది జాగ్రత్తలు తీసుకుంటారు, మరి కొంతమంది జాగ్రత్తలు తీసుకోకపోవచ్చు. ఎవరిలో అయితే ఇలా జాగ్రత్తలు తీసుకోలేదో వాళ్ళల్లో ఫర్దర్గా డిసీజ్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. సో దీంతోపాటు మనకి మహిళల్లో ఎక్కువసేపు ఇంట్లో నుంచొని పని చేస్తూ ఉంటారండి. ఎన్ని కారణాల వల్ల మనకి మహిళల్లో వెరికోస్ వెయిన్స్ అనేది చాలా ఎక్కువగా చూస్తుంటాం. కాళ్లలో నొప్పి, బరువుగా అనిపించడం, నరాలు ఉబ్బిపోవడం వంటి లక్షణాలను ఎందుకు నిర్లక్ష్యం చేయకూడదు? చాలామంది ఏంటంటే ఈ రక్తనాళాల సమస్యలు ముఖ్యంగా మహిళలు కానీ పురుషులు కానీ ఎవరైనా కూడా నరాలు ఉబ్బులు బయటికి కనిపిస్తున్నాయి అంతే కదా అని నెగ్లెక్ట్ చేస్తుంటారండి. ఇది కొంతమంది ఏమనుకుంటారంటే ఒక కాస్మెటిక్ ప్రాబ్లమే కావచ్చు, ఇది రక్త ప్రసరణకు సంబంధం లేదు కావచ్చు అని నెగ్లెక్ట్ చేస్తుంటారు. ఇలాగా ఎవరైతే నెగ్లెక్ట్ చేస్తారో వాళ్ళల్లో ఇనీషియల్ స్టేజెస్లో నొప్పులు రావటము, కాళ్ళలో వాపులు రావటము, సడన్గా రక్తం గిట్టకట్టడము, సో మరి కొంతమందిలో పుండ్లు పడిపోవటము, మానని పుండ్ల కింద మారడము, కొన్ని పనులు చేసే వాళ్ళల్లో అయితే పొలం పనులు కానీ లేకపోతే యాక్టివ్గా పనులు చేసే వాళ్ళల్లో చిన్న రాపిడైనా కూడా ఆ రక్తనాళం చిట్లి బయటికి రక్తం కారడము, ఇలాంటి ప్రమాదాలు చాలా వస్తుంటాయండి. సో అందుకనే ఇలాంటి సమస్యల్ని ముందుగానే మనకి గుర్తించి దీనికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ముందుగానే వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకున్నట్టయితే మనకి అన్ని విధాలుగా భవిష్యత్తులో కూడా ప్రమాదం లేకుండా ఉంటుంది. ఎక్కువసేపు నిలబడి పనిచేసే మహిళలకు వెరికోస్ వెయిన్స్ వచ్చే ప్రమాదం ఉంటుందా? ఎక్కువసేపు మనకి నిలబడి పని చేసే వాళ్ళల్లో ఈ వెరికోస్ వెయిన్స్ సమస్య అనేది ఎక్కువ వస్తుంది. అందుకనే మనం మహిళల్లో కానీ టీచర్స్లో కానీ లేకపోతే పోలీస్ పర్సన్ అంటే మనకి ట్రాఫిక్లో నుంచొని ఎక్కువసేపు ఉండడము, ఇలాంటి అందరిలో కూడా ఎవరైతే నుంచొని ఎక్కువసేపు ఒకే చోట ఉండి జాబ్ చేస్తున్నారో వీళ్ళందరికీ కూడా ఈ సమస్యలు అయితే చూస్తూ ఉంటామండి. వెరికోస్ వెయిన్స్ అనేవి ఎందుకు ప్రమాదకరం? వెరికోస్ వెయిన్స్ ప్రమాదము ఎందుకనంటే మనకి ఇది రక్తనాళాల సమస్య కాబట్టి, ఇప్పుడు రక్తము పైనుంచి కిందకి రావడం ఎంత ముఖ్యమో మళ్ళీ వాడుకున్న తర్వాత రక్తం మళ్ళీ శుద్ధ కావడానికి పైకి తీసుకెళ్ళడం కూడా అంతే ముఖ్యం. చాలామంది రక్తం వస్తుంది కదా అని బాగానే ఉన్నారు అనుకుంటారు, కానీ అది మళ్ళీ ప్రాపర్గా పైకి వెళ్ళకపోతే దానివల్ల చాలా ప్రమాదాలు జరుగుతాయి అన్నమాట. ఎందుకంటే అది సర్క్యులేషన్లో ప్రాబ్లం కాబట్టి సర్క్యులేషన్ తగ్గిపోతే మనకి ఎన్నో సమస్యలు వస్తుంటాయి. సో ఇలాంటి సమస్యలన్నిటికీ కారణం ఈ వెరికోస్ వెయిన్సే. పుండ్లు పడ్డము, రక్తం గడ్డ కట్టడము, తర్వాత కాళ్ళల్లో చర్మం నల్లబడిపోవడము, శక్తి లేకుండా ఉండడము, వంకర్లు పోవటము, పిక్కలు పట్టేయటము, సడన్గా ఒక్కొక్కసారి రక్తం గడ్డ డీవీటీ అవ్వటము, ఇలాంటివన్నీ ప్రమాదాలు కూడా మనకి వెరికోస్ వెయిన్స్ నెగ్లెక్ట్ చేసినప్పుడు వస్తాయి కాబట్టి దీన్ని అతి జాగ్రత్తతో మనం చూసుకోవాలి. వెరికోస్ వెయిన్స్ సమస్యను ఎలా నిర్ధారిస్తారు? స్కానింగ్ అవసరమా? వెరికోస్ వెయిన్స్ నిర్ధారణ చాలా సింపుల్ ప్రక్రియలు ఉన్నాయండి. ఫస్ట్ మనం హాస్పిటల్కి వాస్కులర్ సర్జన్ దగ్గరికి వచ్చినట్టయితే మనం అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇప్పుడు అందుబాటులో ఉంది. సో దీన్ని ఏఐతో కలర్ డాప్లర్ స్కానింగ్ చేస్తుంటాం మేము. సో ఈ డాప్లర్లో మనకి ఎంత పర్సంటేజ్ ఉండడమే కాకుండా రక్తం రిఫ్లెక్స్ కూడా ఎంత వెనక్కి వస్తుంది, ఇవన్నీ కూడా చిన్న ఒక 5 minutes స్కాన్లో మనకు తెలిసిపోతుంది. ఈ స్కానింగ్ నొప్పి ఉండేది కాదు, సైడ్ ఎఫెక్ట్స్ ఉండే స్కానింగ్ కూడా ఏం కాదు.
సో ఇలాంటి డాప్లర్ స్క్రీనింగ్ స్కాన్తో పాటు మేము ఏబిఐ టీబీ అనే పరీక్షలు కూడా చేసుకొని దానికి ఖచ్చితమైన నిర్ధారణ పరీక్షలు మనకి అందుబాటులో ఉన్నాయి. ఈ నిర్ధారణ పరీక్షలు క్లినికల్గా మనం చూసుకుంటాము, పేషెంట్ సిమ్టమ్స్ ఈ మూడింటిని పరిగణలో తీసుకొనే మనం చికిత్సా ప్రక్రియ అనేది మొదలు పెడతామండి. కంప్రెషన్ స్టాకింగ్స్ మందులతో వెరికోస్ వీన్స్ పూర్తిగా తగ్గిపోతాయా? చికిత్స తప్పనిసరియా? కంప్రెషన్ స్టాకింగ్స్తో పూర్తిగా వెరికోస్ వెయిన్స్ తగ్గిపోతాయనేది ఒక అపోహ మాత్రమే. కంప్రెషన్ స్టాకింగ్స్ అనేది సపోర్టివ్ మెజర్ లాగా ట్రీట్మెంట్ అయ్యేంత వరకు కొంచెం సపోర్ట్ ఇస్తాయి, కానీ పూర్తిగా మనకి దాన్ని నార్మల్ చేయలేవు. సో ఓన్లీ కంప్రెషన్ స్టాకింగ్స్ ట్రీట్మెంట్ అని అనుకుంటాం, చాలా అపోహ అనమాట. దీనికి మనం ఖచ్చితమైన ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. లైక్ గ్లూ ట్రీట్మెంట్, లేజర్ ట్రీట్మెంట్ అనేది ఉన్నాయి, లేకపోతే క్లాక్స్ అనే ట్రీట్మెంట్ ఉంది. ఈ ట్రీట్మెంట్ ఆప్షన్స్ చేసుకుంటాం అనేది ఉత్తమం. వెరికోస్ వీన్స్కు లేజర్ ఆపరేషన్ లేకుండా చేసే ఆధునిక చికిత్సలు ఎంతవరకు ఫలితాలనిస్తాయి? వెరికోస్ వెయిన్స్కి పాతకాలంలో ఓపెన్ సర్జరీ చేసి కట్ చేసి చీరి కొంచెం కాంప్లెక్స్ సర్జరీ లాగా ఉండేది. ఇప్పుడు అడ్వాన్స్డ్ టెక్నిక్ లేజర్ వచ్చింది. దానికన్నా అడ్వాన్స్డ్ గ్లూ ట్రీట్మెంట్, క్లాక్స్ ట్రీట్మెంట్ అని కూడా అందుబాటులో ఉన్నాయి. చికిత్సా ప్రక్రియ ఒకే ఒక్క చిన్న సూదితో ట్రీట్మెంట్ చేసుకుంటారు. కోత, కుట్లు, నొప్పి ఏమీ ఉండవు. చక్కగా వాళ్ళు ఒకే ఒక్క సూదితో లోపలికి ట్రీట్మెంట్ చేసుకొని ఎంతో ఏళ్ల తరపడి నుంచి ఇబ్బంది పడుతున్న కష్టాలన్నీ కూడా పోయి మళ్ళీ ఒక గంటలో కూడా ఇంటికి కూడా పంపించేస్తాం. ఇది అంత సింపుల్ డే కేర్ ట్రీట్మెంట్ అంటాము. సో ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత వెంటనే కూడా ఇంటికి వెళ్ళిపోవచ్చు. క్లాక్స్ ట్రీట్మెంట్ అయితే సూది కూడా ఉండదు, బయట నుంచి మనం లేజర్ కిరణాలతోనే మనము ఉబ్బులను కూడా కరిగిపోయే విధంగా టెక్నిక్ ఉంది, అది కూడా చేస్తాం. వెరికోస్ వీన్స్ రాకుండా మహిళలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముఖ్యంగా అసలు ఇది ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని అంటారండి. ఎందుకంటే మనం రాకుండా జాగ్రత్తలు అనేది చాలా ముఖ్యం. సో నేను వచ్చే ప్రతి పేషెంట్కి చెప్పేది ఏంటంటే ఈ జాగ్రత్తలు మనం తీసుకుంటే ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా చెప్తుంటాము. ముఖ్యంగా దీనిలో భాగంగా ఎక్కువసేపు ఒకే చోట నుంచుంటాం, కూర్చుంటాం అవాయిడ్ చేసి కాస్త 4 అడుగులు అటు ఇటు వేయటము, టైంకి వాటర్ తీసుకొని హైడ్రేషన్గా ఉండడము, మరి బరువు ఉన్నట్టయితే బరువు తగ్గటము. సో ఇంకా ఇలాంటి హై రిస్క్స్ ఉన్నట్టయితే ముందుగానే కంప్రెషన్ స్టాకింగ్స్ వాడడము, ఇవన్నీ చేసుకున్నట్టయితే మనం ఈ జబ్బు యొక్క తీవ్రమైన పరిణామాలు లేకుండా మనం చూసుకోవచ్చు. మహిళల్లో వెరికోస్ వెయిన్ సమస్యను ప్రారంభ దశలోనే గుర్తిస్తే జీవనశైలి మార్పులు, క్రేప్ బ్యాండేజ్ లేదా కంప్రెషన్ స్టాకింగ్ సహాయంతో తేలికగానే అదుపులో ఉంచుకోవచ్చు. వెరికోస్ వెయిన్ సమస్యను నిర్లక్ష్యం చేస్తూ పోతే కాళ్ళు నల్లగా మారిపోవడం, అక్కడ రక్తం గడ్డకట్టడం, దీర్ఘకాలిక పుండ్లు సమస్యగా మారే ప్రమాదం ఉంటుందని గుర్తుంచుకోవాలి. ఇక ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. భోజనం చేసిన వెంటనే మంచంపై వాలిపోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. తిన్న వెంటనే కనీసం 100 అడుగులైనా నెమ్మదిగా నడవాలి. ఆ తర్వాత వీలైతే 10 నిమిషాలు వజ్రాసనంలో కూర్చోవాలి. ఇలా చేయడం వల్ల తిన్న ఆహారం చక్కగా జీర్ణమవుతుంది, ఎసిడిటీ సమస్య తగ్గుతుంది, రక్తంలో చక్కెర స్థాయిలు హఠాత్తుగా పెరగకుండా ఉంటాయి.